ఏంటిది ఏదో స్ట్రా పీల్చినట్టు పీల్చేస్తుందని అనుకుంటున్నారా? ఇది మటన్ పాయ. మా ఆయనకైతే చాలా చాలా ఇష్టం అనమాట. ఏ సందులో, ఏ ఊర్లో ఉన్నా కూడా వెతికించి మరీ తెప్పిస్తా ఉంటారు. ఇంకా అందుకే లేట్ చేయకుండా నేను ఈరోజు కావాలనగానే వెళ్లి వెతికేసి మరీ తెచ్చేసాను. ఇంకా లేట్ చేయకుండా వండేసి ఇచ్చేద్దామని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఒక మిక్సీ జార్‌లో ఫస్ట్ ఆనియన్స్, అలాగే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, కొంచెం లవంగం, దాల్చిని యేసుకొని పేస్ట్ చేసేసుకున్నా. మటన్ పాయ కూడా నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నా. ఈ ఫాస్ట్ వీడియో ఎందుకురా బాబు అంటే మా ఆయనకి చాలా ఆకలేస్తుందంట. అందుకని కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసుకొని మసాలా వేగించేసుకున్నాక టమాటర్ కూడా వేసేసుకున్నాను. ఇందులో నేను ఆనియన్ వేయట్లేదు ఈసారి. తర్వాత మటన్ పాయ మంచిగా వేసేసుకొని అందులోన సాల్ట్, కారము, అలాగే పసుపు కూడా లైట్‌గా వేసుకొని, కొంచెం మీట్ మసాలా వేసుకున్నా. అలాగే కొంచెం ధనియా పొడి కూడా వేసుకున్నా అనమాట. క్లిప్ అయితే మిస్ అయింది. ఇంకా అలా కలిపేసుకున్నాక కుక్కర్ మూత పెట్టేసి ఒక 7 విజిల్స్ వేసేసుకుంటే చూసారా పొగలు కక్కుతుంటే సూపర్‌గా కనిపిస్తుంది కదా! మటన్ పాయ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా మా ఆయనకైతే ఇచ్చేస్తాను. నాకైతే మటన్ అంతగా ఇష్టం ఉండదనమాట. ఒకవేళ మీకు ఇష్టమైనట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.